शौचालयों का भी प्रोटेस्ट नहीं कवर कर रहे हैं। పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు కావడంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఢిల్లీలో విపక్ష పార్టీలన్నీ నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. పార్లమెంట్ బయట జరుగుతున్న ఆందోళనలో రాహుల్ గాంధీ, సోనియా సహా విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. अरे सर शिव जी आपके किधर है? शिव जी हो गया शिव जी कहाँ है? शिव जी ये పార్లమెంట్ ప్రాంగణంలో టీఎంసీ నిరసనలకు దిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా టీఎంసీ కార్యకర్తలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు దిగారు. పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు కావడంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఢిల్లీలో విపక్ష పార్టీలన్నీ నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. పార్లమెంట్ బయట జరుగుతున్న ఆందోళనలో రాహుల్ గాంధీ, సోనియా సహా విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి లైబ్రరీ బిల్డింగ్ లో దాదాపు గంట పాటు కొనసాగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత లైబ్రరీ బిల్డింగ్ నుంచి కూడా గాంధీ విగ్రహం వరకు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులంతా కూడా అక్కడ ధర్నాకు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో జరిగినటువంటి సమావేశంలో ఈ ఎంపీలంతా కూడా చాలా స్పష్టంగా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏ రకంగా ఓడించాలన్న అంశంపై గట్టి పట్టుదలతో పనిచేయాలన్న అంశంతో పాటు మోడీ అనేకమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నాడు. అదేవిధంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సంబంధించినటువంటి జరిగినటువంటి ఒప్పందం చాలా బూటకంగా ఉంది. ప్రతిరోజు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు ప్రధానమంత్రి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడంతో పాటు పెరుగుతున్నటువంటి ధరలు ఖచ్చితంగా బీజేపీని సిద్ధాంతపరంగా ఓడించడం ఖాయం అనే ఒక అంశాన్ని ఒక ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లాలన్న అభిప్రాయాన్ని కూడా రాహుల్ గాంధీ వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ అగ్రనేత పార్టీ సంబంధించిన అగ్రనేత ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా చాలా చాలా స్పష్టంగా మోడీ ప్రభుత్వం యొక్క తీరుతలను గట్టిగా వ్యతిరేకించడమే కాకుండా గట్టిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆర్థిక వ్యవస్థను మరింత మందగించే రీతిలో తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ప్రజల్లోకి మరింత గట్టిగా తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మోడీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించే దిశగా అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయాలి. కలిసి వచ్చే పార్టీ నేతలందరితో కూడా సమిష్టిగా సంయుక్తంగా ఒక రాజకీయ శక్తిలాగా విజృంభించి ఆ మేరకు ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఉద్బోధించడం జరిగింది. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి అనేక లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే ఈ రాఫెల్ డీల్ సంబంధించి కూడా రాజ్యసభలో ఈ క్యాగ్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు బయటకు రావాల్సింది. ఓకే ప్రసాద్.